अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल अजीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। अच्छाकुंडा सीपी ने 2017 के एनुअल प्रेस कॉन्फ्रेंस से खिताब किया। पेश है इस कॉन्फ्रेंस की झलकियां। इन न्यू फ्यूचर आल्सो वन मोर सेंटर, ఇంకొక సెంటర్ మనము భువనగిరిలో అది ప్లానింగ్ ఉంది. అక్కడ ఒక కౌన్సిలర్ మంచి కౌన్సిలర్లో ఈ స్పిన్నింగ్ మిల్ లాగా ఇండస్ట్రీ ఉన్నాయి కొన్ని, తర్వాత ఈ వుడన్ సా మిల్ సంబంధి అలాంటి ప్లేసెస్లో కొంతమంది బాల కార్మికులు టోటల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంట్రలీ ఉంది. వెహికల్ లొకేషన్ ఎక్కడ ఉంది అది జిపిఎస్ ద్వారా కనిపిస్తున్నాయి. మహిళా ఎంప్లాయీ సెల్ ఫోన్లో రిచ్ సేఫ్ అని యాప్ వాళ్ళు డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ సమయంలో బస్ వస్తున్నాయి దాని ముందు జస్ట్ 5 minutes వాళ్ళు బయట వచ్చి దే క్యాన్ బోర్డ్ ద బస్ అని. సో బస్ కోసం ఎక్కువసేపు దే షుడ్ నాట్ వెయిట్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సీ సెటల్. తర్వాత మార్గదర్శక్ ప్రోగ్రాంలో మన దగ్గర ఉన్న ఈ ఐటీ కంపెనీస్ జెన్పాక్ కావచ్చు, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఇలాంటి కంపెనీస్లో ఉన్న మహిళలకి ఈ మార్గదర్శక్ ప్రోగ్రామ్ చైల్డ్ మ్యారేజ్ ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంప్రిజన్మెంట్, 1 lakh పనిష్మెంట్, ఎన్జిఓస్తో పార్ట్నర్షిప్ చేసి చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం అని చోటుపల్లో ఉన్న ఒక సంస్థ, ఈ ఎన్జిఓ పార్ట్నర్స్ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి కలెక్ట్ చేస్తున్నారు. మా సి టీమ్స్ కూడా అక్కడ కూడా బాల వివాహాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ వన్ వీ కుడ్ ప్రివెంట్ బికాస్ ఆఫ్ ద ఎఫెక్టివ్ వర్క్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ సంస్థ. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ దాకా ఈ సంస్థ కూడా చాలా కేసెస్ ఇక్కడ 22 kg గాంజా మనం సీజ్ చేశాము. 9 vehicles తర్వాత జరిగినాయి. మొన్ననే అదే డైరెక్టెడ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మన ఇంటెలిజెన్స్ అంటే పట్టుకున్నారు. ఆ కేసు మళ్ళా డైరెక్టెడ్ రెవెన్యూ అన్ని గాంజాయి కేసెస్ విశాఖపట్నం ఒక్క వాళ్ళ మీద కేవలం మా నిఘా కాదు, మా కమిషనరేట్ నిఘా కాదు, మా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా వాళ్ళ నిఘా కూడా ఉంటుంది. వీఆర్ కీపింగ్ వాచ్ ఆన్ దెమ్. ఇప్పుడు పోలీస్ వెల్ఫేర్కి మెయిన్లీ మనం హెల్త్ తర్వాత ఈ క్యాంటీన్ ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొన్ని, అది చేయడం జరిగినాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి భవిష్యత్తులో ఇంకా ఏం కావాలా విల్ ఫైండ్ అవుట్ అండ్ విల్ వర్క్ ఫర్ దాట్. వాళ్ళు 11 కేసెస్లో 16,39,000 ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగినాయి. సిసిఎస్ ఎల్బీ నగర్ చేసిన సెన్సేషనల్ వర్క్ అది. మన ఆదిబట్లలో చాలా పెద్ద హెచ్బి జరిగినాయి. ఆ హెచ్బి తర్వాత ఇమీడియట్లీ మన టీం ఒక స్పెషల్ టీం మనము ఫామ్ చేసి లిమిటెడ్ పీరియడ్లో ఆ కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగినాయి. ఆదిబట్ల కేసులో ప్రధాన నిందితుడు శైలేంద్ర విశ్వకర్మ, ఆయనతో సహా ఎండి జహీర్, సయ్యద్ సాజిద్, తర్వాత ఒక పుణే నుంచి వచ్చిన ఒక అమ్మాయి అర్చన బగాడే అని ఈ నలుగురిని అరెస్ట్ చేస్తూ 43 lakhs rupees వర్త్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగినాయి. 7 states వాళ్ళు అఫెన్స్ చేశారు. ఈ శైలేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి 2006 నుంచి ఇదే పనిలో ఉన్న మధ్యప్రదేశ్ స్టేట్లో 58 కేసెస్, తర్వాత గుజరాత్లో 8 కేసెస్లో ఆయన ముఖ్య పాత్ర ఉంది. ఇంకా ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయి. మా టీం ఈరోజు కూడా మధ్యప్రదేశ్లో ఉన్న ఏరియా ఉజ్జయిన్, ఇందోర్ కావచ్చు, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఝాన్సీ ఏరియా అలాంటి ప్రాంతానికి పంపించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం కంటిన్యూ చేస్తున్నారు. మన కమిషనరేట్లో తర్వాత సైబరాబాద్ కమిషనరేట్లో చాలామంది కేసెస్ హౌస్ బర్గ్లరీ కేసెస్లో ఈ గ్యాంగ్కి పాత్ర ఉంది. ఇంకొక మంచి పని సిసిఎస్ ఎల్బీ నగర్ వాళ్ళు చేశారు. ఈ చెరుకు నాగేష్ అని తర్వాత ఆయనతో పాటు ఏలప్పు నాగేశ్వరరావు, ఈ ఇద్దరు క్రిమినల్స్ హౌస్ బర్గ్లరీ 15 హౌస్ బర్గ్లరీ వాళ్ళు చేయడం జరిగినాయి. కూడా అక్కడ కూడా వాళ్ళు బర్గ్లరీ చేయడం జరిగినాయి. సో వాళ్ళని అరెస్ట్ చేసి 1 kg పైన బంగారం
అప్పుడు రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్కి వస్తే ఈ సంవత్సరం 144 చైన్ స్నాచింగ్ cases reported under robbery section. In that 89 cases are detected, 62% is a detection and 48% is a recovery. ఈ మధ్యలో ఈయన వెగబాండ్ ఈయన ఒక తప్పంచా కూడా క్యారీ చేస్తున్నారు. సో ఒక సీనియర్ సిటిజన్ ఫ్యామిలీ మీద దాడి చేసి హీ అటెంప్టెడ్ టు కమిట్ థెఫ్ట్ ఆఫ్ గోల్డ్ చైన్. అప్పుడు ఆ సీనియర్ సిటిజన్ చేసిన ప్రతీకారం వల్ల एनुअल प्रेस मीट 2017 का आज राजकोंडा पुलिस कमिश्नरेट की तरफ से यहाँ पे ऑर्गेनाइज किया था. इस साल जो हमारा क्राइम है, टोटल क्राइम 20,000 से ज़्यादा क्राइम है हमारी कमिश्नरेट में, और उसमें तकरीबन 3,000 जो प्रॉपर्टी क्राइम है. जो एक्सीडेंट केसेस है हमने अभी देखा, एक्सीडेंट केसेस वैसे कम हो चुके हैं, लेकिन ORR के ऊपर फैटल रोड एक्सीडेंट जिसमें डेथ है, वो डेथ थोड़े से ज़्यादा हुए. इस बार हमें कुछ ड्रग्स केसेस मिले हैं ज़्यादा संख्या में, और बाहर की जो गैंग है, खासकर मध्य प्रदेश और बाकी स्टेट के गैंग आके यहाँ पे एक सिगरेट का लॉरी लूट लिए थे. 4 करोड़ रुपए का उन्होंने डकैती किया था. वो केस बाद में डिटेक्ट हुआ, देवास से हमने उनको पकड़ा है. 6 मुस्लिम उसमें मिले हमको, 4 लॉरीज भी रिकवर हुए उसमें, और एक शैलेंद्र वर्मा करके इंदौर उज्जैन का रहने वाला और उसके बाकी गैंग मेंबर, वो लोगों ने यहाँ पे काफ़ी ग्रेव हाउस बर्गलरी किए थे. वो केसेस भी हमने डिटेक्ट करके अभी 4 लोगों को हिरासत में लिया है. उनके पास से तकरीबन 43 लाख का सोना और बाकी चीज़ें हमने बरामद की है. तो इस तरफ से ऑर्गेनाइज गैंग बाहर से आके यहाँ पे स्ट्राइक करना, ये भी थोड़ा सा हो रहा है. और हम लोग भी प्रिवेंटिव मेजर्स अभी ज़्यादा ले रहे हैं. जैसे हमने 34 ऑफेंडर्स को प्रिवेंटिव डिटेंशन एक्ट में हमने कस्टडी में लिया है. 1 साल तक वो लोग जेल में रहेंगे. उसमें हाउस बर्गलरी के ऑफेंडर्स है, उसमें जो नकली सीड्स है उसके भी ऑफेंडर्स है, तो देन अटेंशन डाइवर्जन के ऑफेंडर्स है. इवन सी टीम्स के जरिए जो कंप्लेंट हमारे पास आते हैं वैसे केसेस का भी एक ऑफेंडर हमारे पास में. इसके साथ साथ परमानेंट प्रिवेंशन के लिए हम लोग क्लोजिंग का एक तरीका इस्तेमाल कर रहे हैं, जिसमें हम एग्जीक्यूटिव मैजिस्ट्रेट या RDO से ऑर्डर लेके, जैसे हुक्का पार्लर हो या ब्रॉथल हाउसेस हो, उसको हम सीज कर रहे हैं. वो सील करने से अभी हम ये काफ़ी हमारा क्राइम भी कंट्रोल में आ रहा है. दोबारा इस तरह की हरकतें वहाँ पे नहीं चल रही. जैसे हमने अभी 31 ब्रॉथल सील किए, 2 लॉजेस सील किए यादगिरी गुट्टा में, देन 9 गेमिंग हाउस है जहाँ पे गैम्बलिंग चलता, ऐसे सील किए हमने. 3 हुक्का पार्लर जो है हमने सील किए. इससे भी काफ़ी अच्छा एडवांटेज हमें मिल रहा है. कुछ दिक्कतें भी हमारी, जैसे अभी हमारे पास में 4,200 तक सैंक्शन स्ट्रेंथ है, लेकिन हमारे पास 3,900 फोर्स 2,900 फोर्स है, यानी तकरीबन 1,266 वैकेंसी अभी हमारे पास. तो हमारी संख्या कम है, इसलिए थोड़ी सी दिक्कत हमें काम करने में आती है, लेकिन काफ़ी हार्डवर्क कर रहे हैं हमारे लोग, मेहनत कर रहे हैं. और पब्लिक के जो एक्सपेक्टेशन है वो एक्सपेक्टेशन के मुताबिक हम लोग काम करें. सर न्यू ईयर का क्या प्लान है सर? न्यू ईयर का भी 1 बजे के बाद में हम लोग कोई भी स्टार होटल हो, कोई हो, 1 बजे के बाद परमिशन नहीं है उनको. और जो स्टार होटल से खासकर जहाँ पे लिकर का लाइसेंस वगैरह है, वहाँ पे उन लोगों को उनके कस्टमर्स को ड्रॉप भी करना पड़ेगा घर, या फिर डेसिग्नेटेड ड्राइवर अगर उस दिन है तो वो रहेगा. क्योंकि हम लोग बेसिकली न्यू ईयर के दिन खासकर एक्सीडेंट ज़्यादा होते हैं, तो ORR वगैरह पे हम लोग ये करेंगे, हमारे चेक पोस्ट रहेंगे. देन जो फ्लाईओवर्स है, फ्लाईओवर्स हम बंद करेंगे. वो हर साल का जो हम तरीका अपनाते हैं, तरीका इस साल भी रहेगा. ओके सर, पिछले साल में और ये साल में क्या डिफरेंस है? पिछले साल एक्चुअली हमारा 6 महीने का ही कमिश्नरेट था पिछले साल का, इसलिए हम एग्जैक्टली हम कंपेयर नहीं कर पा रहे हैं कि, बट नेक्स्ट ईयर हम बताएं.